క్లాస్లో తర్వాత కాన్సెప్ట్ బటర్ఫ్లై కాన్సెప్ట్. అసలు ఏంటి బటర్ఫ్లై కాన్సెప్ట్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉంది కదా, చూడు జాగ్రత్తగా. మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఒక వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంతో చెప్పడు, కాస్ట్ ప్రైస్ ఎంత అనేది చెప్పడు. అయితే దాన్ని సెల్లింగ్ ప్రైస్ 70 రూపీస్ అయితే కొంత లాస్ వస్తుంది. అదే సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్ అయితే కొంత గెయిన్ వస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన లాస్కి ఇక్కడ వచ్చిన గెయిన్కి రేషియో తీసుకుంటే ఆ రేషియో 2:3 రేషియోలో ఉంది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతాడు. క్వశ్చన్ అర్థమైంది చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంతో ఎవరికి తెలియదు. అయితే ఆ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియకపోయినా దాన్ని ఒకవేళ 70 రూపీస్కి అమ్మితే లాస్ వస్తుంది, 120 రూపీస్కి అమ్మితే గెయిన్ వస్తుంది. ఇక్కడ వచ్చిన లాస్కి ఇక్కడ వచ్చిన గెయిన్కి రేషియో 2:3. అయితే అడుగుతున్నాడు ఆ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అని అడుగుతాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ని బటర్ఫ్లై కాన్సెప్ట్ అంటాం. అంటే ఒకే ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఇంత కమ్మితే లాస్ వస్తుంది, ఇంత కమ్మితే గెయిన్ వస్తుంది, అక్కడ వచ్చిన లాస్కి ఇక్కడ వచ్చిన గెయిన్కి రేషియో తీసుకుంటే ఇంత రేషియో ఉంది, ఇలాంటప్పుడు ఆ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అని అడుగుతుంటాడు. అంటే ఒక వస్తువుని ఒక ధరకు అమ్మితేనేమో నష్టం వస్తుందని చెప్తూ ఇంకొక ధరకు అమ్మితేనేమో లాభం వస్తుందని చెప్తూ అక్కడున్న నష్టానికి ఇక్కడున్న లాభానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి చెప్తాడు. ఇక్కడ ఏమన్నాడు? లాస్ వస్తుందంటాడు. ఇక్కడ ఏమంటాడు? గెయిన్ వస్తుందంటాడు. ఈ లాస్కి గెయిన్కి మధ్యలో ఉన్న రేషియో ఇచ్చేసి ఇప్పుడు నిన్ను అడుగుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలంటే, ఇక్కడ 70కి ఇక్కడ 120కి గ్యాప్ ఎంత ఉంది? 70కి 120కి గ్యాప్ ఎంత ఉంది? 50. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్గా రేషియో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? లాస్ అయినా గెయిన్ అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్గా రేషియో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ 50 అంటే 1 యూనిట్ ఎంత? 1 యూనిట్ 10 అవుతుంది. 1 యూనిట్ 10 అయితే ఇక్కడ 2 యూనిట్స్ లాస్ ఎంత అవుతుంది? 1 యూనిట్ 10 కాబట్టి 2 యూనిట్స్ 20 అవుతుంది. ఇక్కడ 3 యూనిట్స్ ఉంది, 3 యూనిట్స్ ఎంత అవుతుంది? 1 యూనిట్ 10 కాబట్టి 3 యూనిట్స్ 30 అవుతుంది. 3 యూనిట్స్ 30 అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. 70 రూపాయలకు అమ్మాడు, 20 రూపాయల లాస్ వచ్చింది. అంటే 70 + 20 90 కాస్ట్ ప్రైస్. లేదా ఇక్కడ నుంచి చూడు, 120 రూపీస్కి అమ్మాడు, 30 రూపీస్ గెయిన్ వచ్చింది, లాభం వచ్చింది. అంటే ఆ 120లో 30 మైనస్ చేస్తే 90 కాస్ట్ ప్రైస్. ఇందాక చెప్పా మీకు, సెల్లింగ్ ప్రైస్లో నుంచి గెయిన్ ప్రాఫిట్ని అయితే తీసేయాలి, అదే సెల్లింగ్ ప్రైస్కి లాస్ని అయితే కలపాలి, అప్పుడే కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఇందాక మీకు రాసి కూడా చెప్పా, కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్కి ఓకేనా ప్రాఫిట్ని అయితే తీసేయాలి, లాస్ని అయితే కలపాలి. అందుకే సెల్లింగ్ ప్రైస్కి లాస్ను కలిపాను, 70 20 90 కాస్ట్ ప్రైస్. లేదా ప్రాఫిట్ తీసేస్తాను, 120 - 30 90 కాస్ట్ ప్రైస్. ఇలా ఉండాలి కాన్సెప్ట్. క్లియర్, అర్థమైందా? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దామా. ఒక ఆబ్జెక్ట్కి కాస్ట్ ప్రైస్ ఎంతో నాకు కూడా తెలీదు, కొన్న వేళ ఎంతో తెలీదు, కానీ దానిని 80 రూపీస్, దాని సెల్లింగ్ ప్రైస్ 80 రూపీస్ అయితే 80 రూపీస్ అయితే మనకు లాస్ వస్తుంది. అదే సెల్లింగ్ ప్రైస్ 140 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయితే మనకు గెయిన్ వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి లాస్కి ఇక్కడ వచ్చినటువంటి గెయిన్కి మధ్య ఉండేటటువంటి రేషియో 5:1. ఇక్కడ వచ్చిన లాస్కి గెయిన్కి మధ్య ఉండే రేషియో 5:1. అయితే ఆ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అన్నాడు. క్వశ్చన్ క్లియర్గా ఉందా? ఎస్. ఇప్పుడు చూడు,
80కి 140కి డిఫరెన్స్ ఎంత? సో అందుకే దీన్ని బటర్ఫ్లై అని చూడు, బటర్ఫ్లై లాగా ఉంచుడు. ఓకేనా? సో 80కి 140కి డిఫరెన్స్ ఎంత? 60. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ ఎన్ని యూనిట్స్? 5 + 1 6 యూనిట్స్. 6 యూనిట్స్ 60 అంటే 1 యూనిట్ ఎంత? 10. 1 యూనిట్ 10 అయితే లాస్ 5 యూనిట్స్ ఎంత? 50. గెయిన్ 1 యూనిట్ ఎంత? 10. మరి మనకు 80 రూపీస్కి అమ్మినప్పుడు 50 రూపీస్ లాస్ వచ్చింది. లాస్నైతే సెల్లింగ్ ప్రైస్కి యాడ్ చేయాలి. 80 + 50 130 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. 80 + 50 130 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. లేదా లాస్ గెయిన్ అయితే తీసేయాలి. 140 - 10 130 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. 140 - 10 130 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ బటర్ఫ్లై మోడల్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ బటర్ఫ్లై మోడల్. బటర్ఫ్లై మోడల్ అంటారు. ఇప్పుడు చూడు క్వశ్చన్ నంబర్ 42 కదా. మధ్యలో అయితే మనం చాలా చెప్పుకుంటున్నాము, బట్ సీక్వెన్స్ పరంగా క్వశ్చన్ నెంబర్ ఉండాలి కాబట్టి 42. ఓకే, నెంబర్ మళ్ళీ రాస్తాను చూడు. అను సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 480 ఎట్ సమ్ ప్రాఫిట్. Had she sold it for 400, then there would have been a loss equal to 1/3 of the initial profit. Loss equal to 1/3 of the initial profit. What was the cost price of that article? చూడండి, అను ఒక వస్తువును 480 రూపాయలకు అమ్మి ఉంటే కొంత లాభాన్ని పొందేది. దాన్ని 400కే అమ్మడం వల్ల మొదటి లాభము యొక్క 3వ భాగము నష్టం ఉంది. ఇప్పుడు అయితే ఆ వస్తువు కొనుగోలు ధర ఎంత అన్నాడు. కొద్దిగా పక్కకు జరుపుకోమ్మ నువ్వు అని చెప్పి చూడు. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నంబర్ 42 క్వశ్చన్. ఇది 42 క్వశ్చన్లో చూడు, బటర్ఫ్లై కాన్సెప్ట్ వాడుదాం. ఈ వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంతో తెలీదు, కానీ దీనిని 480 రూపీస్కి అమ్మితే కొంత ప్రాఫిట్ వచ్చేది. కానీ 400 రూపీస్కి అమ్మడం వల్ల కొంత లాస్ వస్తుంది. ఎంత లాస్ అంటే ఇందాకటి ప్రాఫిట్లో 3వ భాగం లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకటి ప్రాఫిట్ 3 యూనిట్స్ అంటే దాంట్లో 3వ భాగం అంటే 1 యూనిట్ లాస్ వస్తుంది. అంటే రేషియో ఎంత? 3:1. రేషియో డైరెక్ట్గా చెప్పకుండా ఏమన్నాడు చూడు, లాస్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఇనిషియల్ ప్రాఫిట్. ఇనిషియల్ ప్రాఫిట్ ఎంతో దాంట్లో 1/3 ఆఫ్ లాస్ ఉంటుంది. ఓకేనా? ఇంకా కావాలంటే ఇట్లా కూడా అనుకోవచ్చు, ఇనిషియల్ ప్రాఫిట్లో 1/3 లాస్ ఉంటుంది. ఇనిషియల్ ప్రాఫిట్లో 1/3 లాస్ ఉంటుంది. అప్పుడు ఈ పీ ఇటు వెళ్ళింది అనుకో, 1/3 = L/P అవుతుంది. ప్రాఫిట్ 3, లాస్ 1, ఇట్లా కూడా రాసి కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇనిషియల్ ప్రాఫిట్లో 1/3 ఆఫ్ లాస్ ఉంటుంది. మొదట ఇచ్చిన లాభంలో 3వ వంతు నష్టం ఉంటుంది. అంటే ప్రాఫిట్ 3 పార్ట్స్ అయితే లాస్ దాంట్లో 3వ వంతు కాబట్టి 3లో 3వ వంతు అంటే 1 అవుతుంది. 3లో 3వ వంతు అంటే 1 అవుతుంది. ఓకేనా? ఇలా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంకా బటర్ఫ్లై కాన్సెప్ట్ స్టార్ట్ చేసేస్తే బటర్ఫ్లై కాన్సెప్ట్ నువ్వు స్టార్ట్ చేసావంటే చూడు జాగ్రత్తగా. 480 ఇది 400, డిఫరెన్స్ ఎంత? 80 రూపీస్. టోటల్గా ఇక్కడ 3 ఇక్కడ 1 ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. 4 యూనిట్స్ 80 అంటే 4 1ల 4 20ల 80. 1 యూనిట్ ఎంత? 20. 1 యూనిట్ 20 అయితే 3 యూనిట్లు 3 20ల 60. 1 యూనిట్ 20 కాబట్టి 20. అయితే వాడు అంటున్నాడు కాస్ట్ ప్రైస్ ఎంత? ఆ వస్తువు కాస్ట్ ప్రైస్ కొనుగోలు ధర ఎంత అన్నాడు. నువ్వు చెప్పు. కాస్ట్ ప్రైస్ ఇక్కడి నుంచైనా చెప్పచ్చు, ప్రాఫిట్ అనుకో. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అనుకో, తీసేస్తాం అంతే కదా. 480లో 60 తీసేస్తే 420. అదే లాస్ అనుకో, కలిపేస్తాం. 4 + 400 + 20 420. అంటే ఫైనల్లీ the cost price of this article
the cost price of this article is 420. The cost price of this article is 420. Right? Question number 43 అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ నెంబర్ 43 అబ్జర్వ్ చేస్తే, the profit earned by selling an article for 832 rupees is equal to the loss incurred when the article is sold for 48 rupees. ఈసారి చూడు, ప్రాఫిట్ ఇక్కడ ఎంత ఉందో ఈక్వల్ టు ద లాస్, రెండు సేమ్ ఉన్నాయి, ఈసారి సేమ్ ఉన్నాయి. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ 10% లాస్ అన్నాడు. అంటే ఈసారి కొంచెం క్వశ్చన్ అడ్వాన్స్డ్గా వెళ్ళాడు, కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్ళాడు. ఓకేనా? చూడు, కాస్ట్ ప్రైస్ ఎంతో ఎప్పటిలాగానే నాకు కూడా తెలియదు. కాకపోతే ఆ ఆర్టికల్ని 832 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తున్నది. అదే ఆర్టికల్ని 448 రూపీస్కి అమ్మినప్పుడు లాస్ వస్తున్నది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ వచ్చిన లాస్ రెండు ఈక్వల్. ఓకేనా? మొదట వచ్చిన లాభం తర్వాత వచ్చిన నష్టానికి సమానం. అంటే రెండు ఈక్వల్ అంటే రేషియో 1:1గా, రెండు ఈక్వల్ అంటే రేషియో 1:1గా. రెండు ఈక్వల్ అన్నప్పుడు రేషియో 1:1 అవుతుందిగా. ఎస్, 1:1 అవుతుంది. ఇప్పుడు చూడు, 832కి 448కి డిఫరెన్స్ ఎంత? 832కి 448కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే, ఇక్కడ 12లో 8 తీసేస్తే 4, ఓకే, 12లో 4 తీసేస్తే 8, 7లో 4 తీసేస్తే 3, 384 డిఫరెన్స్ ఉంది. మరి ఇక్కడ 1 అంటే 2 యూనిట్స్, మరి 2 యూనిట్స్ వచ్చి 384 అయితే 1 యూనిట్ ఎంత? 2 1ల 2 9ల 2 2ల 1 యూనిట్ వచ్చి 192 రూపాయలు అవుతుంది. మరి 1 యూనిట్ 192 అయినప్పుడు ఇక్కడ 192 వస్తుంది, ఇక్కడ కూడా 192 వస్తుంది. 1 యూనిట్ 192 అయినప్పుడు ఇక్కడ 192 వస్తుంది, ఇక్కడ కూడా 192 వస్తుంది. మరి మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్కు ప్రాఫిట్నైతే తీసేయాలి, లాస్నైతే కలపాలి. 832లో 192 తీసేస్తే 2 - 2 0, 13 - 9 4, ఇంకా 7, ఇక్కడ 7 - 1 6 అవుతుంది. 640 రూపీస్ కాస్ట్ ప్రైస్. కానీ నిన్ను క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ అడగలేదు. జాగ్రత్త, 640 ఆప్షన్లో ఉంది, పెట్టేస్తావేమో. నిన్ను కాస్ట్ ప్రైస్ అడగలేదు. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 10% లాస్? దాన్ని 10% లాస్తో అమ్మితే అప్పుడు వచ్చేటటువంటి ప్రైస్ ఎంత అంటే, ఈ 640 రూపీస్ మీద నువ్వు 10% లాస్ అంటే 100లో 10 తీసేసి 90%కే అమ్మాలి. అప్పుడు 0 0 0 0 క్యాన్సిల్, 9 4ల 36, 9 6ల 54, 3 57, 576 రూపాయలకు అమ్మినట్టు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? బటర్ఫ్లై కాన్సెప్ట్ వాడాం. ఎందుకు వాడాం ఇక్కడ? సేమ్ అదే 832 రూపాయలకు అమ్మాడు, అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. 448 రూపాయలకు అమ్మాడు, అప్పుడు లాస్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంతో ఇక్కడ వచ్చిన లాస్ కూడా అంతే. అంటే రెండు సేమ్ అంటే రేషియో 1:1. ఇక్కడ డిఫరెన్స్ 384, ఇక్కడ మొత్తం 2 పార్ట్స్ 384 అయితే 1 పార్ట్ 192 అవుతుంది. అంటే ప్రాఫిట్ అయినా 1 పార్టే 192, లాస్ అయినా 1 పార్టే 192. అయితే ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగినప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్నైతే తీసేయాలి, లాస్నైతే కలపాలి. ఈ రెండు కలిపినా 640 వస్తుంది, దీనిలో ఇది తీసేసినా 640 వస్తుంది. కాస్ట్ ప్రైస్ 640. నిన్ను కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుంటే 640 అయిపోయింది ఆన్సర్. కాస్ట్ ప్రైస్ అడగలేదు కదా, నిన్నేం అడిగాడు? దానిపైన 10% నష్టం వస్తే, కాస్ట్ ప్రైస్ 640 పైన
10% నష్టంతో అమ్మితే 10% లాస్ అంటే 100లో 10 తీస్తే 90/100 అంటే 576 రూపాయలకు అమ్ముకున్నట్టు అమ్మిన ధర అంత అవుతుంది. తర్వాత క్వశ్చన్ నంబర్ 44 అబ్జర్వ్ చేస్తే ఏ shopkeeper sold an article for a loss of 455 rupees. If he sells for 490, then he would gain an amount 4 times the loss. 4 times the loss. లాస్కు 4 times గెయిన్ వస్తుంది. At what price should he sell the article to gain at 25% అన్నాడు. ముందు మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ చూస్తే ఇక్కడ క్లియర్గా అసలు మనకి కాస్ట్ ప్రైస్ అనేది ఎంతో తెలియదు. ఓకేనా? అయితే ఆ ఆర్టికల్ని కాస్ట్ ప్రైస్ అనేది ఎంతో మనకు తెలియదు. అయితే ఆ ఆర్టికల్ని మనం గనక 455 రూపీస్కు అమ్మితే ఓకేనా మనకు లాస్ వస్తుంది. అదే ఆర్టికల్ని 490 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. ఎంతంటే ఇందాక నష్టంతో పోలిస్తే 4 రెట్ల లాభం. ఇందాకటి లాస్ ఒకటనుకో దానికి 4 times ప్రాఫిట్ వస్తుంది, అంటే 1:4 రేషియో. మరి ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, 455 490 అంటే దాదాపుగా 35 పెరిగింది. 35 డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ టోటల్గా 1 1 4 మొత్తం ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్. 5 యూనిట్స్ వచ్చి 35 అంటే 5 1 5 ఏళ్ళ 35. 1 యూనిట్ వచ్చి 7కి ఈక్వల్ అవుతుంది. 1 యూనిట్ 7 అయితే 1 యూనిట్ 7 అయితే ఇక్కడ 7ఏ వస్తుంది. 4 యూనిట్స్ కాబట్టి 4 7s are 28 వస్తుంది. 1 యూనిట్ 7 అయితే ఇక్కడ 1 యూనిటే లాస్ కాబట్టి 7 వస్తుంది. ఇక్కడ 4 యూనిట్స్ ఉంది కాబట్టి 4 7s are 28 వస్తుంది. మరి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఇది కూడా చూడాలిగా. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ అడిగినప్పుడు ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్కు లాస్నైతే కలపాలి. 455 + 7 ఎంత అంటే 462. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనా? కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్కి లాస్నైతే కలపాలి, లేదా సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ను తీసేయాలి. 490లో 28 తీసేసినా కూడా 462నే కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. నిన్ను కాస్ట్ ప్రైస్ అడిగాడా? అడగలేదు. 25% లాభం రావడానికి ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. అంటే ఆల్రెడీ 462 కాస్ట్ ప్రైస్ ఉంది కదా, దీనిపైన 25% ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ అంటే 100కా 25 కలిపితే 125/100. 125/100 క్యాలిక్యులేట్ చేస్తే 25తో 25 5ల 125, 25 4ల 100, 2 రెళ్ళ 4, 2 రెళ్ళ 4, 2 3 6, 2 1 2, 5 × 231 అంటే 5 200 1000, 5 30 150, 5 1 5 1155/2 బై హాఫ్ అంటే 1100లో సగం 550, 50లో సగం 25 అంటే 575, ఇంకొక 2.5 అవుతుంది 577.5 రూపాయి అవుతుంది. 577.50 విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. కాస్ట్ ప్రైస్ వరకే అడుగుంటే ఇక్కడ ఆపేస్తాం. వాడు కాస్ట్ ప్రైస్ కాదు కదా వాడు అడిగింది. దానిపైన 25% ప్రాఫిట్ వస్తే ఎంత కమ్మాలన్నాడు? దాట్ ఈజ్ ఈక్వల్ టు 577.50. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడు, సేమ్ మోడల్లో క్వశ్చన్ నంబర్ 45 అబ్జర్వ్ చేస్తే 45. ఏ లేడీ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 960 రూపీస్ ఎట్ సమ్ ప్రాఫిట్. ఒక లేడీ ఒక ఆర్టికల్ని ఎంత కొనిందో తెలీదు, కానీ ఫస్ట్ 960కి సేల్ చేసింది. కొంత ప్రాఫిట్తో, కొంత లాభంతో సేల్ చేసింది. అదే వస్తువుని 800 రూపీస్కి అమ్మితే మొదటిసారి వచ్చిన లాభం యొక్క 1/3 వంతు నష్టం వస్తుంది.
ఈ ప్రాఫిట్లో 1/3 ఆఫ్ లాస్ వస్తుంది. అంటే ఇందాక ప్రాఫిట్ని మనం 3 అనుకుంటే దాంట్లో 1/3 వంతు అంటే 1/3 1 లాస్ వస్తుంది. అంటే రేషియో ఎంత? 3:1. ఇందాక వచ్చిన ప్రాఫిట్లో 1/3 వంతు అంటే ఇది 3 అనుకున్నాం, 3లో 1/3 వంతు అంటే 3 క్యాన్సిల్ పోతుంది, 3లో 1/3 వంతు అంటే 3 క్యాన్సిల్ పోతుంది, 1 ఈజ్ ద లాస్. మరి ఇక్కడ నువ్వు గమనిస్తే 960కి 800కి తేడా, 960కి 800కి తేడా 160. ఓకే, ఇక్కడ 3 1 4 టోటల్గా 4 యూనిట్స్. 4 యూనిట్స్ 460 అయితే 4 1 4 4 16 0 1 యూనిట్ వచ్చి 40. 1 యూనిట్ 40 అయితే ఇక్కడ లాస్ 1 యూనిటే కాబట్టి 40, ఇక్కడ ప్రాఫిట్ 3 యూనిట్లు కాబట్టి 3 40ల 120. మనకు కావలసింది కాస్ట్ ప్రైజు. కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడిగితే సెల్లింగ్ ప్రైజ్కి ప్రాఫిట్ని అయితే తీసేయాలి, లాస్ని అయితే కలపాలి. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 800, లాస్ 40, కలిపితే 840 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. లేదు సార్ నేను ఇటు పక్క నుంచి తీసుకుంటానంటే ఇటు పక్క సెల్లింగ్ ప్రైస్ 960, ప్రాఫిట్ 120, ప్రాఫిట్ను తీసేస్తే 840 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. అయితే అడుగుతున్నాడు ఆ వస్తువు యొక్క లాభ శాతం ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు లాభం 40, కొన్న వేల 840, వాడు లాభ శాతం అడుగుతున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే ప్రాఫిట్ 120, ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ 120, కాస్ట్ ప్రైస్ 840 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 12 ఏళ్ళ 84. సో ఆన్సర్ ఈస్ 100/7%. ఆన్సర్ ఈస్ 100/7%. వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ ఎంత? 120, కాస్ట్ ప్రైస్ ఎంత? 840 ఇంటూ 100 వేస్తే ఎంత? 100/7%. దీన్ని 14/2/7% అని కూడా మనం పిలవచ్చు. ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article for 955 rupees is equal to the percentage loss incurred by the selling the same article for 845 rupees. At what price should the article be sold to make a 6% profit అన్నాడు. ఒక వస్తువును 955కి అమ్మినప్పుడు వచ్చిన లాభ శాతం, ఇక్కడ లాభం కాదండి, లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్, అదే వస్తువును 845కి అమ్మినప్పుడు వచ్చిన నష్ట శాతానికి సమానం. నష్ట శాతానికి సమానం ఈక్వల్ టు ద లాస్ పర్సంటేజ్ అన్నాడు చూడు ఇంగ్లీష్లో. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ లాస్ అన్నాడు. అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజు లాస్ పర్సంటేజు ఈక్వల్ అంట. ఎప్పుడు 955కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజు, ఇక్కడ వచ్చినటువంటి ఏది 845కి అమ్మితే వచ్చిన లాస్ పర్సంటేజు ఈక్వల్ అంట. ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో ఒకే కాస్ట్ ప్రైస్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, ఒక కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఆ కాస్ట్ ప్రైస్తో కొంత సెల్లింగ్ ప్రైస్ చెప్పి వస్తే ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది, ఇంకోసారి వేరే ధరకు అమ్మినప్పుడు లాస్ పర్సెంట్ వచ్చింది, రెండు సేమ్ ఉన్నాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రాఫిట్ పర్సంటేజు లాస్ పర్సంటేజ్ ఈక్వల్ అంటే పర్సంటేజ్ క్యాన్సిల్, ప్రాఫిట్ లాస్ కూడా ఈక్వలే. ఇప్పటి వరకు క్వశ్చన్లలో ఏం చెప్తున్నాడు, అక్కడ వచ్చిన లాభం ఇక్కడ వచ్చిన నష్టంలో ఇన్నో వంతు, అక్కడ వచ్చిన లాభం ఇక్కడ వచ్చిన నష్టానికి సమానం అన్నాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారి లాభ శాతం నష్ట శాతం సమానం అన్నాడు. లాభ నష్టాలు సమానమన్నా, లాభ శాతం నష్ట శాతం సమానమన్నా బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఎస్. ఇప్పుడు నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడు, కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు కూడా తెలియదు. ఓకే, దాన్ని 955 రూపీస్కి అమ్మినప్పుడు వీడికి ప్రాఫిట్ వచ్చింది.
అదే దాన్ని తీసుకుపోయి 845 రూపీస్కి అమ్మినప్పుడు లాస్ వచ్చింది. ఆ ప్రాఫిట్ లాస్ రెండు సేమ్, పర్సంటేజులు సేమ్ అయితే లాభ నష్టాలు కూడా సేమే, 1:1 రేషియోలో ఉన్నట్టు. అప్పుడు 955కి 845కి తేడా ఎంత? 110. ఇక్కడ 1 మొత్తం ఎన్ని యూనిట్లు? 2 యూనిట్లు. 2 యూనిట్లు 110 అయితే 1 యూనిట్ ఎంత? 1 యూనిట్ 55. 1 యూనిట్ 55 అంటే ప్రాఫిట్ అయినా 55, లాస్ అయినా 55. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్కి లాస్ని అయితే కలపాలి. 845 + 55 అంటే 900 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. 900 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. లేదా ప్రాఫిట్ని అయితే తీసేయాలి. 955 - 55 అయితే 900 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. నువ్వు ఇటైనా రావచ్చు కాస్ట్ ప్రైస్ కోసం. అయితే వాడు అడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్ 900 కదా, నేను కాస్ట్ ప్రైస్ 900 అడగట్లేదు, దానిపైన ఒక 6% లాభం రావాలంటే, దానిపైన ఒక 6% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అంటే, దీనిపైన 6% అంటే ప్రాఫిట్ అంటే 100కు 6 కలిపి 106/100 రావాలి. అప్పుడు 2 సున్నాలు పోతాయి, 954 మిగులుతుంది. 954 రూపాయలకు గనక అమ్మితే నీకు 6% ప్రాఫిట్ వస్తుంది, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ ఏ, 1వ ఆప్షన్లో ఉంది. రైట్ అండి, క్లియర్?